మనకి చిన్న దెబ్బ తగిలితేనే అయ్యో అనుకుంటాం కదా! అలాంటిది కడుపులో ఉన్న పిండాన్ని మనం ఎలా చంపగలుగుతున్నాం? ఒకసారి వీడియో చూద్దాం. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఇండియాలో అబార్షన్స్ని లీగలైజ్ చేసింది. మదర్ ఫిజికల్ హెల్త్ని, మెంటల్ హెల్త్ని దృష్టిలో పెట్టుకుని మదర్కున్న సర్టెన్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ మిల్టస్ సివియర్ స్టేజెస్లో కానీ, లేకపోతే కిడ్నీ డిసీజెస్ కానీ, స్టేజ్ 3 స్టేజ్ 4 హార్ట్ డిసీజెస్ కానీ, లేదు అంటే మదర్కి సివియర్ వామిటింగ్స్, ఎన్ని మందులు వాడినా సరే తగ్గని వామిటింగ్స్ కానీ, అండ్ మదర్కి ఎపిలెప్సీ అంటే ఫిట్స్ ఉన్న, మదర్ మెంటలీ అన్స్టేబుల్ అయినా, లేదా మదర్ పూర్ సోషో ఎకనామిక్ స్టేటస్ విత్ ప్రీవియస్ చిల్డ్రన్ ఉన్నా, లేదా ఒక రేప్ విక్టిమ్లో అయినా మన అబార్షన్ లీగల్గా చేయొచ్చు. అది కాకుండా బేబీ కండిషన్స్లో అవయవ లోపాలు ఉన్న బేబీ ఉన్నా, ఆర్ ప్రీవియస్గా టెర్టోజెనిక్ డ్రగ్స్ అంటారు, అంటే అవయవ లోపాలు కాజ్ చేసే డ్రగ్స్కి ఎక్స్పోజ్ అయినా, వార్ఫరిన్ కానీ, రేడియేషన్స్ కానీ ఎక్స్పోజ్ అయినా, లేదా ప్రెగ్నెంట్ ఫస్ట్ 3 monthsలో మదర్కి రుబెల్లా ఇన్ఫెక్షన్స్ ఉన్నా మనం అబార్షన్స్ చేయొచ్చు. అబార్షన్స్ ఎక్కడ చేయాలి? యూజువల్గా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ, గవర్నమెంట్ అప్రూవ్డ్ హాస్పిటల్స్లో మనం అబార్షన్స్ లీగల్గా చేయొచ్చు. అండ్ సర్టిఫైడ్ పర్సన్ మాత్రమే అబార్షన్స్ చేయాలి. అండ్ ఉమెన్ కన్సెంట్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఇఫ్ ప్రెగ్నెన్సీ కనుక 20 వారాలు దాటి కనుకుంటే ఇద్దరు సర్టిఫైడ్ పర్సన్స్ అవసరం ఉంటుంది. ఇన్ కేస్ ఈ రికమెండేషన్స్లో ఏ రికమెండేషన్ లేకపోయినా, ఏ ఇండికేషన్ లేకపోయినా అబార్షన్ అనేది ఇల్లీగల్ కింద కన్సిడర్ చేయవలసి వస్తుంది. ఇల్లీగల్ అబార్షన్స్లో మనకి 2 to 7 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ దాంతోపాటు మన మెడికల్ సర్టిఫికెట్ రద్దు చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఉమెన్ కన్సర్న్ లేకుండా కనుక అబార్షన్ చేసినట్లయితే 10 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అలాంగ్ విత్ ఫైన్ ఉండే ఛాన్స్. లీగల్ కండిషన్స్ పక్కన పెడితే మదర్కి ఇన్ఫెక్షన్, సెప్సిస్, మదర్ డెత్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇల్లీగల్ అబార్షన్స్లో. దాంతోపాటు మనకి మదర్కి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, యుట్రస్ లోపల అతుకులు ఫామ్ అవ్వడం, ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ లాసెస్, అండ్ ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా సరే నెలలు నిండకుండా ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడం లాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చి దాన్ని అబార్ట్ చేయడం కంటే ప్రెగ్నెన్సీ రాకుండా నెంబర్ ఆఫ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ మనకు ఉంటాయి. ఇన్ కేస్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ యూజ్ చేయకుండా కనుక ఒకవేళ సెక్షువల్ ఇంటర్కోర్స్ అవుతాయి, ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. సో వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చి ఎంటీపీ చేసుకోవడం కంటే మనం కాంట్రసెప్షన్స్ యూజ్ చేసుకోవడం మంచిది. మదర్ హెల్త్కి మంచిది, అండ్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీకి మంచిది, అండ్ ఒక బేబీని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.